హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. WPL గురించి మాట్లాడదాం. 2 మ్యాచ్లు ప్రతి ఒక్క టీం ఆడిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2 మ్యాచ్లు దాదాపు అన్ని టీంకి మిగులుండగా మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ మిగిలిన్నాయి. ఎటన్నా కూడా వెళ్ళొచ్చు. ఆ టాప్ 3లో ఎవరు వెళ్తారు ఏంటి అనేది ఏవైనా జరగచ్చు. మరి లాస్ట్ ఫేజ్ ఆఫ్ WPL లీగ్ స్టేజ్లో ఉన్నాం. దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. WPL ఈసారి మీ అందరికీ తెలిసిందే, సగం మ్యాచ్లు బెంగళూరులో, సగం మ్యాచ్లు ఢిల్లీకి పట్టుకుపోయారు. అండ్ బెంగళూరు లీగ్ అనేది ముగిసింది, ఢిల్లీకి పట్టుకెళ్లారు. ఢిల్లీలో ఈ టోర్నమెంట్ నడుస్తుంది కాబట్టి కోట్లాని మళ్ళీ IPLకి రెడీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వైజాగ్ని కూడా వాళ్ళ సెకండ్ హోమ్గా ప్రకటించారు. వైజాగ్ని ఎందుకు ప్రకటించారనే క్వశ్చన్ మీ అందరికీ వచ్చిన ఆన్సర్ కూడా మీ అందరికీ తెలిసిందే. అక్కడ GMR ఎఫెక్ట్ ఉంది. అండ్ వైజాగ్ పరంగా కూడా వాళ్ళకి పరిచయాలు అవి ఉన్నాయి. ఇక్కడ కూడా బాగా క్రికెట్ని ఆదరిస్తారు కాబట్టి ఆల్రెడీ ఒకసారి ముంబై ఇండియన్స్ హోమ్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని మంచి మ్యాచ్లు అక్కడ జరిగాయి కాబట్టి అక్కడికి పట్టుకుపోయారు. దాని గురించి తర్వాత మాట్లాడాలి. సో ఈ WPL గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి టీం కూడా బాగా ఆడింది. అండ్ మరీ ముఖ్యంగా గుజరాత్ జైంట్స్ బోనీ చేసింది. అండ్ ఆ బోనీ చేసిన విధానం చూస్తే లారా వుల్ఫర్డ్ కానివ్వండి, బెత్మూనీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ఆట తీరు కానివ్వండి, వీళ్ళందరూ ఆట తీరు ఏదైతే ఉండిందో వాళ్ళందరి టీం నుంచి కూడా బ్రిలియంట్గా ఉంటుంది. వాళ్ళు స్టార్టింగ్లో బాగా కొట్టారు, మధ్యలో బాగా కొట్టారు, లాస్ట్లో కొన్ని వికెట్లు పడిపోయినా పెద్దగా ఫరక్ పడలేదు వాళ్ళకి. అండ్ ఎప్పుడైతే స్మృతి మందన తొందరగా అవుట్ అయిపోయిందో RCB అక్కడి నుంచి కంబ్యాక్ చేసే స్థితిలో లేకుండా పోయింది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ విక్టరీ ఫర్ గుజరాత్ జైంట్స్ మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ UP వారియర్స్ కూడా ఒక చిన్న హోప్ వచ్చింది ఆ విక్టరీతో. ఎందుకంటే UP వారియర్స్ కనుక ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించుంటే, ఒకసారి సాధించారు వాళ్ళు ఇదే లీగ్, ఇంకోసారి కూడా డబుల్ చేసి ఉంటే వాళ్ళ మీద వాళ్ళు చక్కటి పొజిషన్లో ఉండేవాళ్ళు. కానీ ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడి, ఈ పిచ్ కొంచెం తేడా కనిపించింది, కాస్త స్లోగా ఉన్నట్టు అనిపించింది, షాట్లు కొట్టడం కష్టమైంది ముంబై ఇండియన్స్కి. బట్ ది హంగ్ ఆన్ దేర్. హర్మన్ ప్రీత్ నుంచి కొన్ని మంచి వాల్యుబుల్ రన్సే వచ్చాయి, మిగతా కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ మరి ఎక్కువగా ఇండియన్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుందాం. హర్మన్ ప్రీత్ నుంచి వాల్యుబుల్ రన్స్ అనేవి వచ్చాయి. లాస్ట్లో సజనా నుంచి కూడా కీలకమైన పరుగులు వచ్చాయి. సజనా ఒక అద్భుతమైన క్యాచ్ కూడా పట్టుకుంది డైవ్ చేసి. సరే లాస్ట్లో వికెట్ తీసింది, అది వేరే విషయం. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి వాళ్ళకి. సో దీంతో ఏమైందంటే 120 స్కోర్ దాకా తీసుకెళ్ళగలిగారు, విచ్ దే ఫెల్ట్ వాస్ గుడ్. సరే గ్రేస్ హ్యారిస్ వచ్చి 2 సిక్స్లు కొట్టింది, కానీ చాలా డాట్ బాల్ పడ్డాయి. తొందరగా అక్కడ మీకు అలీ సహీదీ అవుట్ అయిపోయింది. షబ్నమ్ ఇస్మాయిల్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసింది. నాట్ సివర్ బ్రంట్ వచ్చి అటు 2 వైపుల నుంచి అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అనేవి ఇచ్చేసింది. ఆ తర్వాత సైకా ఇషాక్ యాక్చువల్లీ వచ్చి 2 వికెట్లు టపా తీసింది. ఫస్ట్లో కిరణ్ నవగిరి వికెట్ పడడం అనేది చాలా పెద్ద ప్లస్ అయింది. బట్ కిరణ్ నవగిరి స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కిరణ్ నవగిరి కానివ్వండి, సబినేని మేఘనాన్ కానివ్వండి, ఒకే దీంట్లో క్లబ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ మోస్ట్లీ ఓపెనర్స్ కానీ ఆడాలి వాళ్ళు. తర్వాత ఇండియాలో వచ్చే స్థానం ప్రస్తుతానికి వాళ్ళకి లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎవరితో కంపీట్ చేస్తున్నారు? షఫాలి వర్మతో కంపీట్ చేస్తున్నారు. సో వాట్ సెట్స్ షఫాలి వర్మ అపార్ట్? ఒకటి, షీఈస్ అ బెటర్ ఫీల్డర్ దెన్ దీస్ 2. రెండోది, ఆర్ స్ట్రైక్ రేట్ ఈజ్ అట్ 170. తర్వాత సరే ఓవరాల్గా T20 చూసుకున్నా కూడా హైయర్ సైడ్స్ 140. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ హైయర్ సైడ్స్ 120లోనే ఉంది. కిరణ్ నవగిరి ఆఫ్ కోర్స్ 135 ఎంత ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, నాకు చిన్న ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళిద్దరు చాలా డాట్ బాల్స్ ఆడతారు. మీరు కిరణ్ నవగిరి అనే చూడండి, ఉదాహరణకి తను 6లు బాగా కొట్టింది, 4లు బాగా కొట్టింది. బౌండరీస్తో ఎవరు ఎక్కువ పరుగులు సాధించారు అనే లిస్టులో స్మృతి మందన, షఫాలి వర్మ, కిరణ్ నవగిరినే ఉన్నారు. కానీ ఓవరాల్ పరుగులో చూస్తే కనుక కిరణ్ నవగిరి కాంట్రిబ్యూషన్ డాట్ బాల్స్ కూడా అంతే విధంగా వచ్చాయి. అది తనకి ప్రాబ్లం. సాబినేని మేఘనా కూడా మంచి 4లు కొట్టగలదు, బాగానే పరుగులు సాధించింది. కానీ నిన్నటి మ్యాచ్లో మన గుజరాత్ జైంట్స్తో ఆడిన మ్యాచ్లో చాలా డాట్ బాల్స్ పడ్డాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్లో కూడా, ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో కూడా డాట్ బాల్స్ పడ్డాయి. సో అదొక ప్రాబ్లం అనేది వీళ్ళిద్దరికి. యస్తికా భాటియాకు కూడా ఇంచుమించు అలాంటి ప్రాబ్లం ఉంది. బట్ యస్తికా భాటియాని ఇమీడియట్గా కన్సిడర్ చేస్తారా లేదా అనే సమీకరణాల్లో ఎటువంటి క్లారిటీ ఉమెన్స్ క్రికెట్ నుంచి కూడా రాదు. బట్ ఇతరత్ర ఫార్మాట్లు యస్తికాని కన్సిడర్ చేస్తున్నారు. సో T20కి మళ్ళీ ఓపెనర్గా కన్సిడర్ చేయాలంటే కష్టం అవుతుంది. బికాస్ 1, షీస్ కమింగ్ యాజ్ అ కీపర్. 2, తను ఓపెనింగ్లోనో 1 డౌన్లోనో బ్యాటింగ్ చేయాలి. కీపర్గా తనకు ఛాన్స్ ఎందుకంటే రిచా ఘోష్ అదరగొడుతుంది. ఓవరాల్ రన్స్ తనకు కాస్త తక్కువ ఉండొచ్చేమో, కానీ తను సాధించిన బౌండరీలు కానీ బౌండరీ పర్ ఇన్నింగ్స్ కానీ ఎక్కువగానే ఉంది. మొన్నటి మ్యాచ్లో కూడా గుజరాత్ జైంట్స్ ఆడేటప్పుడు రిచా ఘోష్ ఉన్నంత వరకు ఏదో ఒకటి జరిగేదే అనే ఒక డౌట్ వాళ్ళకు కూడా ఉంది. సో రిచా ఘోష్ తీసుకొచ్చే 6 హిట్టింగ్ అబిలిటీని వీళ్ళ ముగ్గురు తీసుకొని రావట్లేదు. బట్ వాళ్ళ ఫ్రాంచైజీకి వాళ్ళకి ఆ రూల్స్ అనేవి కుదిరాయి కాబట్టి ఇట్స్ ఆల్ ఓకే. అదొకటి. తర్వాత ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఢిల్లీ క్యాపిటల్స్ కుదురుకున్న తీరు మాత్రం చాలా బాగుంది.
ఎందుకు బాగుంది అంటే ఒకటి వాళ్ళ దగ్గర సరైన మిశ్రమం ఉందని మనం ముందే మాట్లాడుకున్నాం. ఇండియన్ కంటింజెంట్, ఫారెన్ కంటింజెంట్. షెఫాలి కంటిన్యూస్గా బాగా ఆడుతుంది, మంచి స్టార్ట్లు ఇస్తుంది. మెగ్లానింగ్ కూడా అదే చేస్తుంది. జిమిమా రొడ్రిగ్స్ కూడా అంతే మంచి ఫామ్లో ఉంది. వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్లో క్యాప్సీ లాంటి వాళ్ళు బాగా దోహదపడ్డారు. ఆ తర్వాత జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో సజనా వచ్చి లాస్ట్ బాల్ 6 కొట్టేసి గెలిపించేసింది. తర్వాత రివర్స్ ఫిక్స్చర్లో తీసుకుంటే మారజాన్ క్యాప్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసింది. మారజాన్ క్యాప్ వాళ్ళకి చాలా పెద్ద బలం అవుతుంది, అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్లు, వాళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ కంటింజెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దే ఆర్ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్. అడపదడప మిస్ ఫీల్డ్ అందరి దగ్గర నుంచి అవుతాయి, కానీ ఉన్న టీంలో దే ఆర్ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్. అందుకే టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. అఫ్ కోర్స్ తర్వాత మ్యాచ్లో సమీకరణాలు ఏమైనా మారితే, రన్ రేట్ ఏమైనా తగ్గుతుందా అని వేచి చూడాల్సిన అంశం. యూపీ వారియర్స్ ఇప్పుడు ఇబ్బంది ఏంటి అంటే కనుక, వాళ్ళు అదే మ్యాచ్ ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్ జరిగింది గెలిచుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది. ఆర్సీబీ ఫుల్ ప్రెషర్లో ఉండేది. బట్ ఆర్సీబీకి కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే, ఒకటి స్మృతి మందన అదరకూడదు. మొదటి మ్యాచ్లో కూడా 24 అవుట్ అయిపోయింది, లేదంటే షీ వాజ్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. స్మృతి మందన ఓవరాల్ T20 స్ట్రైక్ రేట్ చూస్తే కనుక 125, 126 ఎంతో ఉంది తన స్ట్రైక్ రేట్. సరే, లెస్ దెన్ 130. బట్ రన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి T20లో. 3,000 పైగా రన్లు ఉన్నాయి తనకి ఓవరాల్ T20s అన్నీ కలుపుకొని చూస్తే. WPL చూస్తే లాస్ట్ ఇయర్ షీ వాజ్ నాట్ ఇన్ ఫామ్. తన యావరేజ్ చాలా తక్కువగా ఉంటుంది, 18 ఎంతో ఉండింది యావరేజ్. బట్ ఈసారి దాదాపు సెంచరీ కొట్టేస్తున్నారు. 2 ఇన్నింగ్స్లో హోప్ ఇచ్చింది, మిగతా 2 ఇన్నింగ్స్లో మంచి స్టార్ట్లు తెచ్చుకుంది. సో షీఈస్ డూయింగ్ వెల్, షీఈస్ బ్యాటింగ్ రియలీ వెల్. సో స్మృతి మందన బ్యాటింగ్ WPL అటు స్ట్రైక్ రేట్ పరంగానూ చాలా గట్టిగా ఉంది, రన్స్ పరంగానూ చాలా గట్టిగా ఉంది. టీంకి విజయానికి దోహదపడ్డానికి ఆ ఇన్నింగ్స్లని కలిసి వస్తున్నాయి. సో స్మృతి దగ్గర నుంచి ఆ రీతి పర్ఫార్మెన్స్ వస్తుంది, జెమీ దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది, హర్మన్ దగ్గర నుంచి కష్టతరమైన ఇన్నింగ్స్లో బాగా ఆడిన పర్ఫార్మెన్స్లు మాత్రమే ఉన్నాయి. అది గమనించాలి. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ ఎప్పుడైతే తను మొదటి మ్యాచ్ గెలిచారో అక్కడ తను కష్టపడి 41 ఎంతో కొట్టిన ఆ ఇన్నింగ్స్ కానివ్వండి, ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇక్కడ జరిగిన యూపీ వారియర్స్ జరిగిన ఇన్నింగ్స్ కానీ, ఇందులో కొన్ని కష్టతరమైన రన్స్ అంత ఈజీగా రాని వికెట్ మీద తన రన్స్ వచ్చాయి. కానీ అటాక్ చేసి రన్స్ రావడం అనేది ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. బట్ వాట్ ఇంప్రెస్డ్ మీ హియర్ ఇన్ దిస్ WPL ఏంటి అంటే, మీకు సజనా సజీవన్ తను ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తుంది, 6 హిట్టింగ్ ఎబిలిటీ బాగుంది, ఆ తర్వాత బౌలింగ్ కూడా చేయగలని చెప్పేసి పదే చెప్తాం. ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్. ఇండియా స్పేస్ బౌలింగ్ అనేది బాగా గట్టిగా ఉంది. సరే, షబ్నీమ్ ఇస్మాయిల్ లాగా 130 ఎవడేయలేదు, కాదనట్టు ఒప్పుకుంటా. ఒక మ్యాచ్లో రేణుకా సింగ్ ఠాకూర్ కూడా గట్టి కొట్టారు, అది కూడా ఉంది, ఒప్పుకుంటా. ఆ తర్వాత మీకు ఆశా శోభన ఒక మ్యాచ్ వండరా, మిగతా మ్యాచ్లు సరిగా ఆడలేదన్నప్పుడు కరెక్ట్ కాదు. మిగతా మ్యాచ్లో కూడా తగినంత పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉంది. సో ఇటువంటి దీంట్లో ఇండియా స్పేస్ బౌలింగ్ యూనిట్ అజ్జంబల్ పూజా వస్త్రకర్ చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసింది. ఎక్కడ కాంట్రిబ్యూషన్స్ కావాలో అక్కడ వస్తున్నాయి పూజా వస్త్రకర్ నుంచి. అఫ్కోర్స్ మీకు షబ్నీమ్ ఇస్మాయిల్ లాంటి వాళ్ళు పెట్టుకొని, మీరు ఎస్సీ వాంగ్ లాంటి ప్లేయర్ కూడా ఒకవేళ డగౌట్లో పెట్టుకొని, నాట్ శివన్ బ్రంట్ని పెట్టుకొని, మీరు ఇక్కడ పూజా వస్త్రకర్ కూడా షీస్ కమాండింగ్ దట్ రెస్పెక్ట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. గుజరాత్ జైంట్స్ నుంచి కాస్త ఇండియన్ కంటింజెంట్ ప్రభావం ఏమాత్రం లేదు, అది పెద్ద దెబ్బ వాళ్ళకి. వాళ్ళు రియల్ అయిన వాళ్ళకి వచ్చిన ఒకే విక్టరీ, వాళ్ళు కొట్టిన అన్ని పరుగులు మోస్ట్ ఆఫ్ ద రన్స్ హ్యావ్ బీన్ ఫ్రమ్ ది ఫారినర్స్. యూపీ వారియర్స్ విషయానికి వస్తే అక్కడ కూడా కాస్త ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఉంది. అక్కడ కూడా గ్రేస్ హారిస్ కొట్టిన కాంట్రిబ్యూషన్ ఉంది, అక్కడ కూడా మీకు అలిసైలి కొట్టిన కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ కిరణ్ నవగిరే కొన్ని రన్స్ సాధించింది. బట్ ప్రాబ్లమ్ విత్ హర్ ఇస్ అగైన్ నాకు అన్నట్టుగానే డాట్ బాల్స్ మాత్రమే కాదు, 6 హిట్టింగ్ అబిలిటీ ఉంది, ఫిట్నెస్ కాస్త సమస్యల్లో ఉంది. బట్ మ్యాచ్కి విన్ అయ్యే విధంగా తన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడాలి. అది ఇండివిజువల్లీ తన మీద నోటీస్ తెప్పించుకోవడానికి, అలాగే సెలెక్టర్స్ పట్ల ఇలా ఆడగలిగిన మ్యాచ్ విన్నర్ నేను చెప్పడం కష్టం అవుతుంది దానికి. సేమ్ ప్రాబ్లం విత్ యాస్తిక, సేమ్ ప్రాబ్లం విత్ సబిరియన్ మేఘన. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే షఫాలి వర్మ అక్కడ ఓపెన్ లిస్ట్లో ఉంటుంది, మిగతా వాళ్ళందరూ సబ్స్టిట్యూట్స్గానే ఉంటున్నారు. అదొక ప్రాబ్లం అయింది. తర్వాత దీప్తి శర్మ తప్ప మిగతా ఎక్కడ ఇండియన్ కాంట్రిబ్యూషన్ నుంచి పూర్తి స్థాయిలో రాలి. దీప్తి శర్మ ఆడిన అన్ని మ్యాచ్లు ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూషన్ చేసింది. నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, దీప్తి శర్మ 6లు కొట్టడానికి వెనుకాడట్లేదు, అండ్ 6లు వచ్చాయి కూడా. సరే, మీరు అనొచ్చు గ్రౌండ్ తక్కువ, డైమెన్షన్ తక్కువ, అది ఇది అని. ఎక్కడన్నా కూడా ఉమెన్ క్రికెట్లో డైమెన్షన్ తక్కువగానే ఉంటుంది. ఆ తక్కువ డైమెన్షన్ లాస్ట్ టైం 6లు రాదు. సో ఈసారి 6లు వచ్చాయి. సో దీప్తి శర్మ దగ్గర నుంచి 2 వచ్చాయి 6. గ్రేస్ హారిస్ నుంచి 2 వస్తుంది, దీప్తి శర్మ నుంచి 2 6లు వచ్చాయి. సో అది ఒక పాజిటివ్ థింగ్. లెట్ us hope she continues this. ఇప్పుడున్న 2 మ్యాచ్ల్లో కూడా ఆ 6 హిట్టింగ్ అబిలిటీ ఉంది అంటే కనుక ఇమీడియట్గా కొన్ని T20 మ్యాచ్లు కుదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియా కూడా ఆడుతుంది కొన్ని మ్యాచ్లు. సో ఆ విధంగా కాస్త వెళ్ళిపోతుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్కి WPLలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మీకు సజనా కానివ్వండి, దీప్తి శర్మ కానివ్వండి, ఆ తర్వాత రిచా ఘోష్ కానివ్వండి, ఇఫ్ దే ఆర్ హిట్టింగ్ 6s
ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇండియా 6 సిట్టింగ్ అబిలిటీ వల్లే చాలా మ్యాచ్లు కోల్పోతాం. ఇంకోటి స్ట్రైక్ రొటేషన్ అబిలిటీ వల్ల కూడా కోల్పోతాం. స్ట్రైక్ రొటేషన్ అబిలిటీ అనేది ఇప్పుడు హర్మన్ కానీ తర్వాత జమ్మీ కానీ స్మృతి కానీ ఉంటే అది వస్తుంది. షఫాలి నుంచి కాస్త తక్కువే వస్తుంది, రిచా ఘోష్ నుంచి కాస్త తక్కువే వస్తుంది. అది ఒక సమస్య. ఆ సమస్య కొంచెం దాన్ని సాల్వ్ చేయడం కాస్త కష్టంగానే ఉంది. అండ్ ఈడబ్ల్యూపీఎల్లో కూడా ఆ సమస్యగానే ఉంటుంది. దానికి పరిష్కారం వస్తుంది అని మాత్రం అనుకోవట్లేదు. బట్ ఉమా ఛేత్రి లాంటి వాళ్ళు వస్తున్నారు, అస్సాం నుంచి ఆడేవాళ్ళు ప్లేయర్లు వస్తూ ఉన్నారు. వేదా కృష్ణమూర్తికి మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఫర్ టు అగైన్ మళ్ళీ క్రికెట్ తీసుకొని ఆడదాం అని. అన్ఫార్చునేట్లీ షీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఇలా డబ్ల్యూపీఎల్ హాస్ బిన్ డూయింగ్ గుడ్. సజనా లాంటి ఫైండ్స్ వస్తున్నాయి, ఆశా శోభన లాంటి జెన్యున్ లెగ్ స్పిన్నర్ ఫైండ్లు వస్తున్నాయి. వాళ్ళ ఏజ్ కూడా కొంచెం ఆశా శోభన కొంచెం ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 30 అని అనకూడదు కదా, 30 పైన ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా ఆడతారు ఏంటి అనేసరికి సడన్ గా డబ్ల్యూపీఎల్ స్పీకింగ్ దమ్, గివింగ్ దమ్ ఆపర్చునిటీ, ఆడండి అని చెప్పడం అనేది బాగా కలిసి వచ్చింది. సో వాట్ ఇండియా షుడ్ లుక్ అట్ ఈస్ అన్ని విధాలుగా నంబర్ 9 దాకా కూడా, అంటే మీకు టాప్లో 2 6 హీటర్లు ఉన్నారు. తర్వాత జమ్మీ మైట్ నాట్ హిట్ దోస్ మెనీ సిక్సెస్ బట్ ఫాస్ట్గా ఆడేస్తుంది. హర్మన్ 6 రావట్లేదు కానీ కొట్టగలదు. రిచా ఘోష్ 5 కెన్ హిట్. తర్వాత దీప్తి కానీ తర్వాత వచ్చే ఇద్దరు ఆల్రౌండర్స్లో ఎలాగోలో ఒక 6 సిట్టింగ్ అబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఇండియా కెన్ డూ వండర్స్. మంచి టీమ్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో ఇది ఓవరాల్గా డబ్ల్యూపీఎల్ ఒక పెరిఫెరల్ వ్యూ అనేది ఇచ్చే ప్రయత్నం చేశాం. ఇక నెక్స్ట్ టైం మాట్లాడుకునే ముందు ఇంకా టీమ్ రివ్యూలు దాని గురించి కూడా మాట్లాడదు. ఎందుకంటే మోస్ట్లీ నెక్స్ట్ విల్ బి జస్ట్ బిఫోర్ ది ఎలిమినేటర్. అంత టైం కుదరట్లేదు, ఎందుకంటే వాలీబాల్ లీగ్ నడుస్తుంది. వాలీబాల్ లీగ్ కూడా ఇంకా సూపర్ 5 స్టేజ్లోకి వచ్చింది. సూపర్ 5 ఉంటే ఆడిన 9 టీంలో 5 సూపర్ 5 స్టేజ్కి సెలెక్ట్ అవుతారు. అందులోంచి 3 నాకౌట్కి వెళ్తారు. ఫస్ట్ టీం ఫైనల్కి వెళ్తే 2 కూడా ఎలిమినేటర్ ఆడతారు. సో ఇలాంటి స్టేజ్లో రసవత్తరంగా వాలీబాల్ లీగ్ కూడా వెళ్తుంది. వాలీబాల్ లీగ్ కూడా దృష్టి వేయండి, చాలా బాగుంది. చాలా చక్కటి ప్లేయర్లు అందరూ కూడా వస్తూ ఉన్నారు. సో అది అయ్యేసరికి ఇది కూడా అయిపోతుంది. సో దానివల్ల టైం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. లెట్ us see how things go.